తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కపుల్లలో జీవిత రాజశేఖర్ జంట ఒకటి. వీరి అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ఎక్కడికి వెళ్లినా జంటగానే వెళతారు. ఏ ఈవెంట్లోనైనా జంటగానే కనిపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే జీవిత అంటే రాజశేఖర్, రాజశేఖర్ అంటే జీవిత అన్నట్టుంటుంది వీరి బంధం. ఈ అన్యోన్య దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని సీనియర్ నటి జీవిత బయటపెట్టింది. సినిమా స్టోరీలాగా సాగిపోయే వీరి కథలో ఎన్నో ట్విస్టులు, మలుపులు ఉన్నాయి. పెళ్లి కాకముందు వీరిద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారట. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. జీవిత రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ ప్రేమ పెళ్లి గురించి కీలక విషయాలను వెల్లడించారు. నటి జీవిత మాట్లాడుతూ, రాజశేఖర్ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పనిచేసినా తనకు ఆయన మీద ప్రేమ తగ్గదు. ఆయన ఇతర హీరోయిన్లతో అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నేను కరెక్ట్ గానే ఉంటే నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారని నేను భావిస్తాను. నా భర్త, పిల్లలు, ఫ్రెండ్స్ విషయంలో చాలా ఫ్రీగా ఉంటాను. నేను వారిని సరిగ్గా అర్థం చేసుకునేంత వరకు, వాళ్లకు వేరే అవకాశం ఇవ్వనంత వరకు వారు వెళ్లరు అనుకుంటాను. ఏదైనా రిలేషన్షిప్లోనైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎదుటి వారికి అవకాశం ఇవ్వకపోవటం వల్లనేనని అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి అని పేర్కొన్నారు జీవిత. సర్దుకుపోయినప్పుడే గొడవలకు ఆస్కారం ఉండదు. గొడవలను ఎప్పుడు ఎదుర్కొంటామో అప్పుడు మనం వారికి దూరమైనట్లే. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అదే విషయాన్ని నా పిల్లలకి చెప్పాను. రాజశేఖర్ విషయంలో నేను ఎప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ కాలేదు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా తనను రమ్మని ఫోన్ చేస్తే ఆ విషయం కూడా రాజశేఖర్ నాకు చెప్తాడు. ఆయన మీద అంత నమ్మకం నాకు అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. జీవిత తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ, తాము ఎప్పుడూ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవాలని భావించాం. అయితే పెళ్లికి ముందు మేమిద్దరం ఒకే గదిలో ఉండేవాళ్లం. ఇండస్ట్రీలో ఇది పెద్ద టాక్ కూడా. పలుమార్లు మా విషయం చర్చ కూడా వచ్చింది. మేమిద్దరం రిలేషన్లో ఉండగానే వేరే అమ్మాయితో రాజశేఖర్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. వాళ్ల తల్లిదండ్రులు కూడా ఆ సంబంధానికి ఓకే చెప్పారు అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ అమ్మాయి నాకు సీనియర్. ఆ విషయం తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించాను. అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యాను. కానీ నా వల్ల కాలేదు. ఒకసారి రాజశేఖర్ను పెళ్లి చేసుకుని అమ్మాయి గుడికి వెళ్దామంటూ పిలిచింది. ఆ విషయం నాకు చెప్పి నన్ను తోడుగా రమ్మన్నాడు రాజశేఖర్. కారులో మొదట ముందు సీట్లో రాజశేఖర్, తర్వాత పక్కన అమ్మాయి కూర్చుంది. నేను వెనుక సీట్లో కూర్చున్నా. మొదటిసారి తన కారులో నేను బ్యాక్ సీట్లో కూర్చోవటంతో ఎంతగానో బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయ్యారు నటి జీవిత. ఆ తర్వాత మా విషయం వాళ్ల ఇంట్లో కూడా తెలిసింది. దీంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రాజశేఖర్ మా రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పేశారు. జీవితను దూరం పెట్టడం తన వల్ల కాదని తెగేసి చెప్పాడు. దీంతో ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అయితే ఆ సినిమాలో దురదృష్టవశాత్తు రాజశేఖర్ కి యాక్సిడెంట్ జరిగింది. దాదాపు నెల రోజుల పాటు రాజశేఖర్ బెడ్కే పరిమితమయ్యారు. ఆ సమయంలో తాను దగ్గరుండి సేవలు చేశాను. ఆ తర్వాత తనను హాస్పిటల్ నుండి నేరుగా వాళ్ళింటికి తీసుకెళ్లాను. నన్ను కూడా వాళ్లతోనే తీసుకెళ్లారు. తాను కోలుకోవటానికి దాదాపు ఏడాది పట్టింది. అప్పుడు పెద్దల అంగీకారంతో మా పెళ్లి జరిగింది అంటూ తన లవ్ స్టోరీని వెల్లడించింది జీవిత రాజశేఖర్.